చంద్రబాబును మళ్లీ జైల్లో పెట్టి పవన్ కళ్యాణ్ను సీఎంను చేయాలని బీజేపీ చూస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆరోపించారు. విశాఖలో ఆయన కార్యాలయంలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రం నాశనమవుతుందని ముందే చెప్పానని, వారికి పదవులే ముఖ్యమని రాష్ట్ర భవిష్యత్తు కాదన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా 5 కోర్టు ఆర్డర్స్ తీసుకొచ్చానని, కోర్టు ఆర్డర్లు ఉన్నంత వరకు ఎవరూ స్టీల్ ప్లాంట్ అమ్మలేరని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడుని తప్పించి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ కుయుక్తులు పన్నుతోందని, చంద్రబాబు పేరుకే ముఖ్యమంత్రిని, అసలైన సీఎం పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీల మైనారిటీలను చేస్తోందని మండిపడ్డారు. బీసీలకు అన్యాయం చేసిన వారిని మనం గ్రామాల్లోకి రానివ్వకూడదని, ఆర్ కృష్ణయ్య లాంటి వారు ఉన్నంత వరకు బీసీలకు న్యాయం జరగదన్నారు. సిగ్గులేని నాయకులు రాష్ట్రాన్ని ఏలుతున్నారని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విమర్శించారు. స్టీల్ ప్లాంట్ నాయకులందరూ ప్యాకేజ్ స్టార్ లాగా అమ్ముడుపోయారండి. మాట్లాడినాడు ఎవడు మాట్లాడుతున్నాడు? అసలు 33,000 ఎకరాల్లో ఇవాళ మిగిలింది ఎంత? 19,000 ఎకరాలు. 14,000 ఎకరాలు ఎవరు అమ్మారు? తెలుగుదేశం పార్టీ అమ్మలేదా? తెలుగుదేశం పార్టీ పొత్తులే కదా సిపిఐ, సిపిఎం, పవన్ కళ్యాణ్ వాళ్ళ పొత్తులే కదా. ఎవడు చేసుకోలేదు. 2019లో సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, జేడీ లక్ష్మీనారాయణ కలిసి పవన్ కళ్యాణ్తో కలిశారు. సిగ్గున్నోళ్ళు కలుస్తారు. అందుకే గద్దరన్న మాకు సిపిఐ వద్దు, సిపిఎం వద్దు, పాలే ముద్దని ప్రజాశాంతి పార్టీ ఆఫీస్కి వచ్చి 15 సార్లు నన్ను కలిసి ప్రజాశాంతి పార్టీలో చేరాడు. అది అంబేద్కర్ పార్టీ, గద్దరన్న పార్టీ, అమ్ముడుపోని పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, బీసీల ఏకైక పార్టీ, ఈ దొంగలు, గజ దొంగలు ఉన్న 7 పార్టీలతో పోరాడుతున్న ఏకైక పార్టీ. ఇప్పుడు షర్మిల ప్యాకేజ్ స్టార్ కాదా? కాంగ్రెస్ని, వైఎస్ఆర్ని చంపింది, చేసింది వీళ్ళని రోజు తిట్టి వాళ్ళ అన్నయ్యతో ఫైట్ చేయడానికి ఇక్కడికి వచ్చి ప్యాకేజ్ స్టార్ అయిందా లేదా? పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ కాదా? బీజేపీలో, టీడీపీలో కలిసినప్పుడు చిరంజీవి ప్యాకేజ్ స్టార్ కాదా? కాంగ్రెస్లో కలిసినప్పుడు కాపులందరూ చిరంజీవిని, పవన్ కళ్యాణ్ వెలివేయాలా వద్దా? అరే కేఏ పాల్ కాపు ఉంటుండగా, ఒక బీసీ కాపు, వీళ్ళందరికీ గుండె గీయడానికి నేను ఉంటుండగా మీరు ఇంకో పార్టీ ఎందుకు? అదే నేను ప్రశ్నిస్తుంది. స్టీల్ ప్లాంట్ని ఆపింది నేను తప్ప ఇంకెవరైనా ఆర్డర్ తీసుకొచ్చారా? ఒక ఆర్డర్ చూపించమనండి. తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీలు అమ్మిందా లేదా? వైసీపీ అమ్మిందా లేదా? కాంగ్రెస్ పార్టీ అమ్మిందా లేదా? బీజేపీ అమ్ముతుందా లేదా? బీజేపీ మోదీ మిత్రుడు బినామీ అదానీకి అమ్మారా లేదా? గంగవరం పోర్టు 1800 ఎకరాలు 60,000 కోట్లది 620 కోట్లకి అమ్మారా లేదా? నా లైఫ్ రిస్క్ తీసుకొని నేను మీ కొరకు పోరాడుతాను. నాకేం కర్మ? 2007 జూన్ 8 వరకు 25 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ పెట్టలే. అమ్మా 2+2 4. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి 8 నెలలు అయింది. 1,20,000 కోట్ల అప్పు అంటే నెలకి 15,000 కోట్ల రూపాయలు అప్పు. రోజుకి 500 కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఒక తొత్తు మోదీకి, పవన్ కళ్యాణ్కి. ఉండవా? మనిషికి ఒకటే ప్రశ్న. మంచి ప్రశ్న అడిగారమ్మా సిస్టర్. దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను క్లియర్గానే. నాగబాబు ఏమంటాడు? పవన్ కళ్యాణే బ్యాక్ బోనాడు దేశానికి. అరే నీకు 5 పార్టీలతో పోటీ చేస్తే 5-6% వచ్చిందని నీకు తెలిసే కదా నువ్వు బీజేపీకి, టీడీపీకి అమ్ముడుపోయావు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షే కదా, లేకపోతే లైఫ్లో ఎమ్మెల్యే అవుతాడు ఆయన. 2008-9లో అల్లు అరవింద్ పోటీ చేసి చిత్తుగా ఓడిపోలేదా? చిరంజీవి తన సొంత ఊర్లో చిత్తుగా ఓడిపోలేదా? ఇప్పుడు నేను ఇక్కడ పోటీ చేశాను, మక్కువ ఎత్తుకొని తిరుగుతున్నాను. ఎందుకు? ఈవీఎంల ద్వారా ఎలక్షన్ ట్యాంపర్ అయింది. ఈ మహానుభావుడు భరత్కి ఆయన అందాన్ని చూసి ఎవడు 9 లక్షల ఓట్లు వేయలేదని తెలుసు.
వాళ్ళు ఈవీఎంలు ట్యాంపర్ చేసుకున్నారని నేను రుజువు చేశాను సుప్రీంకోర్టులో. మాట్లాడలే. ఈవీఎంలు ట్యాంపరింగ్ లైవ్లో పెట్టమన్నా. చేత కాని సుప్రీంకోర్టు జడ్జిలు లైవ్ ఇవ్వట్లా. పెట్టమన్నా ఎలా ట్యాంపర్ చేస్తానో నేను చూపిస్తానని ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు హరిప్రసాద్ కదా చూపించాడు. మరి ఈవీఎంలు ట్యాంపర్ అవ్వకపోతే ఈ మహానుభావుడు భరత్కి 9,09,000 ఓట్లు ఎలాగొచ్చాయి? అప్పుడే 4 లక్షలు వచ్చాయి. బీజేపీతో కలిసినందుకు 30% క్రిస్టియన్స్ ముస్లిమ్స్ దూరం అయిపోయారు. 3 లక్షలు రావాలి కదా. పోనీ బొత్స ఝాన్సీకి 9 లక్షలు వచ్చాయంటూ అనుమానిద్దును. 5 లక్షల క్రిస్టియన్స్ ఆవిడకి ఓటేశారని. ఒక్క క్రిస్టియన్, ఒక్క ముస్లిం బీజేపీ టీడీపీ అభ్యర్థికి భరత్కు ఓట్లేయలేదు కదా. మరి 3 లక్షలు రావాల్సిన ఆయనకి 9 లక్షలు ఎలాగొచ్చాయి? ఫ్లాట్ కోసం మరో క్వశ్చన్, 11,000 కోట్లు అంటే ఈ 7 నెలల పాలనలో మీకు ఎస్టిమేట్ అని కోట్లు చెప్తోంది. మీరు యాక్సెప్ట్ చేయట్లేదా లేక 11,000 కోట్లకు సంబంధించిన క్లారిటీ? 11,000 కోట్లు కాదు, 11 రూపాయలు ఇంక రాలేదు. ఇవన్నీ ఫేక్ డీల్స్. ఇస్తాము, ఓకే ఇవ్వు. అప్పే మనకెందుకు అప్పు? అప్పు నేనైతే స్టీల్ ప్లాంట్ మీద 5 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తాను. దాని విలువ 8 లక్షల కోట్లు. 60% అప్పు ఇస్తాను. ఆడు 11,000 కోట్లు అప్పు ఇచ్చి మన 8 లక్షల కోట్లు దోచుకోవడం ఏంటి? ఇప్పుడు వరకు దోచుకున్నారా లేదా? అదానీకి అమ్మారా లేదా? అదానీ ఎవడు? మోదీ తొత్తు, మోదీ బినామీ, మోదీ మిత్రుడు, మోదీ బెస్ట్ ఫ్రెండ్. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? అరే మేము 55,000 కోట్లు మా విశాఖపట్నం, మా ఆంధ్ర నుంచి ట్యాక్స్ రూపంలో స్టీల్ ప్లాంట్కి 55 సంవత్సరాలు కట్టాం. మా డబ్బు మాకు తిరిగి ఇచ్చాయి ట్యాక్స్. ఈ దద్దమ్మలు ఎవడు నడపలేడు కనుక వీళ్ళు అమ్మేస్తున్నారు. టీడీపీ చంద్రబాబు నాయుడు భూములు అమ్మలేదా? స్టీల్ ప్లాంట్ భూములు అమ్మలేదా? రాజశేఖర రెడ్డి అమ్మలేదా? కాంగ్రెస్ వాళ్ళు అమ్మలేదా? జగన్మోహన్ రెడ్డి కూడా అమ్మలేదా? ఈ దరిద్రులు మన రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. ప్రత్యేక హోదా తీసుకురాలేరు, స్మార్ట్ సిటీలు కట్టలేరు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు. నెలకి 15,000 కోట్లు అప్పు. మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేదో ఇచ్చింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇప్పుడే ముఖ్యమంత్రి ఇచ్చిస్తే కనీసం నెక్స్ట్ టైం అయినా మనకు అవకాశం ఉంటుంది. లేదంటే ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడిని తిడతాడు. బీజేపీ వాళ్ళు చంద్రబాబుని మళ్ళీ జైల్లో పెడతారు. పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయడానికి ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నారు. అందుకనే ఆడెవడాడి పేరు ఒకటి ఉంది, ఇండియాని అంతా 5 దేశాల్లో ఒకటి చేసేస్తాను అన్నాడు. ఇప్పుడు కొత్తగా బీజేపీ రాష్ట్రానికి ప్రెసిడెంట్ అయ్యాడు. పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు, రామ్ మాధవ్ అనుకుంటా. ఆడో తుగ్లక్. అమెరికాలో 2014లో నేను ఉంటుండగా అంటాడు, ప్రపంచంలో పాకిస్తాను, బంగ్లాదేశ్, మియన్మారు, నేపాల్ని ఇండియాలో కలిపేస్తాడట. ఇలాంటి తుగ్లక్ మాట్లాడుతుంటే మన ఇండియాకి ఎలాగుంటుంది? అలాంటి తుగ్లక్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్గా చేస్తున్నారని విన్నాను. మరి చేశారో పెడుతున్నారో ఇన్ఛార్జో ఏదో. రాజమండ్రిలో పురంధేశ్వరికి వెళ్ళడం ఏంటి? అక్కడ రాజమండ్రిలో ఎంపీగా ఓడిపోయింది సార్, ఐ లాస్ట్ అంటాడు. ఒరే బాబు, నువ్వు వైసీపీ ఓడి నువ్వు లాస్ట్ అంటావేట్రా? నువ్వు ఓడిపోలేదు, అసలు నువ్వే గెలిచావు. పురంధేశ్వరికి వెళ్ళలేదని ఆయనకి చెప్పాను నేను మన ఫ్లైట్లో కొలిస్తే. వాళ్ళు ఈవీఎంల ద్వారా గెలుస్తున్నారు కాబట్టి దమ్ముంటే ఐఎమ్ ఛాలెంజింగ్ మోదీ గవర్నమెంట్, జాయిన్ అండ్ కండక్ట్ ది ఎలక్షన్ విత్ బ్యాలెట్ పేపర్. ఎందుకంటే ట్రంప్ కంటే ఎక్కువ మంది శత్రువులు ప్రపంచంలో ఎవరికి లేరు. అలాంటి ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ ఎలాగయ్యాడు? అక్కడ డెమోక్రసీ ఉండబట్టి, ఇక్కడ లేని దాన్ని బట్టి. అమెరికాలో డెమోక్రసీ ఉంది, ఇండియాలో డెమోక్రసీ లేదు కనుక మోదీ ఎవరిని చేస్తే రేపు పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నాడు. ఇప్పటి నుంచే మన రాష్ట్రాన్ని దోచుకోవడానికి. ఇప్పుడు నడుపుతుంది పవన్ కళ్యాణే, చంద్రబాబు కాదు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తే బీజేపీ అదే చేస్తుంది. అందుకనే పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నాను, మనకున్న 55,000 కోట్లు మనం సెంటర్కి ఇచ్చాం స్టీల్ ప్లాంట్ తరఫున. ఆ 55,000 కోట్లు నువ్వు తిరిగి తీసుకురా. ఆ 14,000 ఎకరాలు అమ్మేసి మాకు నువ్వు తిరిగి తీసుకురా. అప్పుడు వేలం వేద్దాం. స్టీల్ ప్లాంట్ కావాలంటే ఒక్కోడికి 8 కోట్లు ఇద్దాం ఎంప్లాయీస్కి.
ఇప్పుడు భిక్షం ఇచ్చే కంటే అప్పులు ఇచ్చే కంటే దమ్ముంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.